गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वेदशास्त्र विधिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयार्य गुरुं भजे। अद्वैतरहित सिद्धांत भ्रांतिरहितोपदेशिक పొన్నాల రాజయోగేంద్ర సద్గురు తే నమో నమః। శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలానంద దీక్షితం పంఢరీనాథ యోగేంద్రం సద్గురు తే నమో నమః। అస్మద్గురు సమారంభాం కృష్ణ సాంధీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరాం। మద్గురువర్యుల పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు చేస్తూ పరంపరా గురువులందరికీ పాదాభివందనములు చేస్తూ శ్రీ మద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారిచే రచింపబడిన ప్రబోధ చూడామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థ ధరువులు క్షరక్షరోపాధి దయదోషరహిత పరమతత్వ కందములు అనే రెండు మనకు గ్రంథములను అందించినారు. శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారిచే రచింపబడినటువంటి శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులు అనే పుస్తకంలోని మొదటి పద్యము చెప్పుకుంటున్నాము. కాబట్టి శ్రీమద్భాగవత కృష్ణ గురు పరబ్రహ్మణే నమః అని పరంపరా గురువులలో మనకు అతి ముఖ్యమైనటువంటి గురుస్వరూపమునకు నమస్కరిస్తూ మొదటి కాందార్థము ఏమని చెప్తున్నాడంటే, ఇది సభా విజ్ఞాపన గ్రంథ ప్రభావము అని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, జనులార జనన మరణములను ద్రొలగంద్రొయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా నెరిగించు దీన్ని తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే కనుక వినబుద్ధైతే వినుడి సదివేద మీకే కనుగోన మనసైతే కనుడి పుస్తకమనుత తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే అని చెప్తున్నాడు శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల ప్రభువర్యులు. జనులారా జనన మరణములను ద్రొలగంద్రొయజాలు లక్షణయుతమై అని జనులారా అని సంబోధన చేస్తున్నాడు. మరి ఈ యొక్క గ్రంథరాజమును ప్రారంభం చేసేటప్పుడు మన ఏమైనా శుభకార్యములు చేసుకునేటప్పుడు మరి శ్రీ గణపతి స్తోత్రము మరేదో ఏదైనా ఇష్టదైవ స్తోత్రాన్ని చేసి మొదలు పెడతారు కదా. మరి ఇక్కడ భాగవత కృష్ణదేశికేంద్రుల ప్రభువర్యులు మరి ఏ ఇష్టదైవమైనటువంటిది ప్రపంచములో ఆరాధింపబడేటువంటి ఏ దేవతలు ఏ దేవుళ్ళు అని చెప్పుకుంటున్నారో వాటిని స్తోత్రము చేయక మరి ఇక్కడ జనులారా అని సంబోధన చేస్తున్నాడు అని అంటే, ఈ జకారం అనేటువంటి దానితో మొదలు పెడుతున్నాడు. కాబట్టి జకారం అనేటువంటిది జయసూచనే కానీ అపజయము కాదనేటువంటిది వారి నమ్మకముతోనే ఆ యొక్క మరి ఎవరిక్కడ వారికి ఇష్టదైవము అని అంటే ఆ గురుస్వరూపమే
అంటే తన గురువైనటువంటి శ్రీమద్ పరశురామ సీతారామ స్వామి ప్రభువర్యుల దివ్యమంగళ స్వరూపమును ఆయన ఆ యొక్క మానవ మూర్తి రూపంలో ఉన్నటువంటి తన గురువునే ఇక్కడ ధ్యానించుకుంటున్నాడు అని దీనివలన మనకు అర్థమవుతుంది. కాబట్టి తన గురువును తాను ధ్యానం చేసుకొని ఆ యొక్క జనుని రూపంలో మానవ రూపంలో ఉన్నటువంటి మాధవుడు మహానీయుడైనటువంటి మహాత్ముడు, ఆ మహాత్ముడైనటువంటి ఆ యొక్క సద్గురుమూర్తిని ధ్యానం చేసుకుంటున్నాడు. స్తోత్రం చేసి జకారముతో జనులారా అనేటువంటి దానికి సంబోధన చేస్తున్నాడు. అంటే అతని ఇష్టదైవమైనటువంటి గురువునే, ఆయనకెవరు ఇష్టదైవం అంటే గురుస్వరూపమే. కాబట్టి జనని రూపంలో ఉన్నటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి శ్రీ పరశురామ సీతారామస్వామి తన గురువు అయినటువంటి దివ్యమంగళ స్వరూపమును అతడు చూస్తూ దర్శించుకొని యొక్క పద్యమును మొదలు పెడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క కృతాయుగం నుంచి మనం చూసినట్లయితే గురువు అనేటువంటి మహానీయులు ఆ కృతాయుగం నుంచి కూడా ఒక్కొక్కరికి గురువుగా ఆరాధింపబడినటువంటి వాళ్ళు, పూజనీయులు, పూజింపబడినటువంటి వాళ్ళు అప్పటి నుండి నేటి వరకు కూడా ఆ యొక్క గురు స్వరూపంలోనే మహాత్ములు పూజింపబడుతున్నారు అని అన్నప్పుడు ఆ యొక్క కృతాయుగం లోపల శ్రీ మహావిష్ణువు గురువునే ధ్యానించినాడు కదా. త్రేతాయుగం లోపల శ్రీరామచంద్రమూర్తి కూడా గురువు ఉన్నాడు కదా. శ్రీ వశిష్ఠ మహర్షి తన గురువుడు ఆ గురువుని చేరే ఈ యొక్క సృష్టి రహస్యాన్ని తెలుసుకున్నటువంటి మహానుభావుడు కదా. కాబట్టి గురువుని ఆరాధించినట్లు శ్రీరామచంద్రమూర్తి కూడా తన గురువుని ఆరాధించినట్టు వారికి వంశంలో కూడా వశిష్ఠ మహర్షిని వాళ్ళు ఆరాధించినట్లు కూడా మనకు చరిత్ర చెప్తుంది కదా రామాయణము. ఆ విధంగానే చూసినట్లయితే ద్వాపార యుగంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతని బోధించినాడు. అంటే శ్రీ సాందీప మహర్షిని చేరి త్రికరణ శుద్ధితో 4 శుశ్రూషలు చేసి గ్రహించినటువంటి ప్రబోధని మనకు భగవద్గీతగా మనకు చెప్పినాడు కదా. అంటే ద్వాపార యుగంలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు గురువునే ధ్యానించినాడు కదా అని మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ కలియుగం లోపట మనం కూడా ఆ కోవలలో ఆ పరంపరలో వచ్చినటువంటి శ్రీధర శివరామ దీక్షితుల నుండి మొదలుకొని శ్రీ దయానంద పొన్నాల రాజయోగేంద్రుల వారి ప్రియ శిష్యుడైనటువంటి శ్రీ అమలానంద పాటల పండరినాథ మద్గురువర్యులను మనము ధ్యానించుకొని పూజించుకొని సేవించుకుంటున్నాము. వారి కరుణచే కరుణామృత బోధని వారి ఒక కృప వలననే కదా మనం ఇప్పుడు మాట్లాడుకునేది, చెప్పుకునేది, ధ్యానించుకుంటున్నామంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ గురువు రూపంలో ఉన్నటువంటి యొక్క దివ్యమంగళ స్వరూపులైనటువంటి మానవ స్వరూపంలో ఉన్నటువంటి వారే పూజింపబడినారు, ఆరాధింపబడినారు. ఈ 33 కోట్ల మంది దేవతలు త్రిమూర్తులని పూజిస్తున్నారు కదా. ఈ త్రిమూర్తులు అంటే ఎవరు ఇక్కడ అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అంటే ఈ యొక్క త్రిమూర్తులని పూజిస్తే ఈ లోకమంతా కూడా వారిని పూజిస్తే వాళ్ళందరూ కూడా ఎవరిని పూజిస్తున్నారు? 33 కోట్ల దేవతలు అంటే కూడా త్రిమూర్తులని పూజిస్తున్నారు. త్రిమూర్తులు ఎవరిని పూజించినారు అంటే వారు కూడా గురువునే పూజించినారు అని మనకు పురాణాలు చెప్తున్నాయి కదా. అన్నప్పుడు యొక్క ఈ ముగ్గురు కూడా త్రిమూర్తులు సృష్టి చేసేటువంటి వాడు బ్రహ్మ, ఈ సృష్టి చేసినటువంటి 84 లక్షల జీవోపాధులను పోషించేటువంటి వాడు విష్ణువు, పోషింపబడినటువంటి 84 లక్షల జీవోపాధులని లయం చేసేటువంటి వాడు శివుడు అనేటువంటి ఈశ్వరుడు కూడా. ఈ త్రిమూర్తులు కూడా ఆ యొక్క గురువునే ధ్యానించినట్లు మనకు పురాణాలు చెప్తున్నాయి కదా. ఎలా అంటే ఈ సప్త ఋషులు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సప్త ఋషులు అనేటువంటి వారి యొక్క శక్తినంతా కూడా ఈ త్రిమూర్తులకు ఎవరికో ఒకరు ఉత్తీర్ణులైనటువంటి వారికి త్రిమూర్తులకు దారబోయాలనేటువంటి సంకల్పించి
అందులో ఉన్నటువంటి బృహ మహర్షి అనేటువంటి మహాశక్తి స్వరూపమైనటువంటి మహానీయుడు, మహత్తరమైనటువంటి మహానుభావుడిని త్రిమూర్తుల దగ్గరికి పంపిస్తారు. ఎవరు ఇలా పూజనీయులో వారికి తపస్సునంతా కూడా మరి దారబోసి రమ్మని చెప్పి వాళ్ళని పరీక్షించి వారి యొక్క ఎవరైతే లక్షణయుతులై మరి అనుగ్రహానికి భూషణులైతారో వారికి ఈ తపశ్శక్తినంతా కూడా దారబోసి రమ్మని భృగు మహర్షిని పంపిస్తారు. ఆ భృగు మహర్షిని పంపించినప్పుడు మరి ఎక్కడికి వస్తాడు అంటే ఆ యొక్క బ్రహ్మ దగ్గరికి వస్తాడు. ఈ యొక్క సత్యలోకముని పరిపాలించేటువంటి వాడు ఈ యొక్క బ్రహ్మ దగ్గరికి వస్తాడు. ఆ బ్రహ్మ మరి శారదా సామేతుడై మరి అతడు ఒక వీణ అనేటువంటి ఒక నాదములో, ఆ శబ్దములోనే వీణ అనేటువంటి ఒక సంగీతమైనటువంటి శబ్దములో నాదములో మరి లోలుడై ఆ యొక్క ఆ శబ్దమునకు ఆ నాదమునకు దానిలోపలనే మగ్నత చెంది ఆ భృగు మహర్షి వస్తే, ఋషులు వస్తే వారిని వెంబడే ఆహ్వానించి మరి వాళ్ళకి ఈ యొక్క షోడశోపచారములు చేసి సింహాసనమును చేసి వారికి నమస్కారం చేసి వారిని తృప్తిపరచవలే. అది శుశ్రూష విధానం అనేటువంటిది వీరందరికీ కూడా గురువుని పూజించేటువంటి ఒక లక్షణయుతులు. కాబట్టి మరి అలాంటి సమయంలో భృగు మహర్షి అక్కడికి వచ్చినప్పుడు అతన్ని చూడలేదు. ఆ యొక్క నాదం అనేటువంటి సరస్వతీదేవి వాయించేటువంటి ఒక సంగీతములో ముగ్ధుడై ఉంటాడు. కాబట్టి ఆ ముగ్ధుడైనటువంటి సమయంలో భృగు మహర్షి అక్కడికి వచ్చి దగ్గరికి వచ్చేదాకా కూడా చూడలేడు. కాబట్టి దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తాడు. అప్పుడు లేవబోయే టైంకు ఆయన అంటాడు, ఏమని అంటే, నీవు ఎప్పటికీ ఆ యొక్క సంగీతములో ఆ నాద శబ్దములో ముగ్ధుడవైపోయినావు కాబట్టి, నీవు భ్రష్టు పట్టిపోయినావు కాబట్టి నీవు ఈ లోకంలో నువ్వు పూజింపబడడానికి అర్హుడవు కావు. నీకు నేను తపశ్శక్తిని ధారపోషడానికి వస్తే నీవు కనీసము మరి శుశ్రూష పద్ధతిని అవలంబించినావు, దాన్ని అవలంబించలేదు కాబట్టి, దాన్ని చేయలేదు కాబట్టి నీవు దానిలో పట్టిన ముగ్ధుడవైనావు కాబట్టి నువ్వు లోకంలో పూజింపబడవు అని చెప్పి అతడు ఆగ్రహిస్తాడు. ఆ కోపానికి గురైనటువంటి వాడే బ్రహ్మ. కాబట్టి మరి బ్రహ్మ ఈ లోకంలో ఈనాడు పూజింపబడుతున్నాడా అంటే రూపముతో అతనికి ఏ రూపము లేదు. బ్రహ్మ పూజనీయుడు కాదు మన ఈ లోకములో ఇప్పుడు. కాబట్టి అతడు ఆగ్రహానికి లోనైనాడు కాబట్టి, అనుగ్రహానికి లోను కాలేదు కాబట్టి బ్రహ్మకు పూజలు లేవు అని చెప్పి శపిస్తాడు భృగు మహర్షి. మరి అక్కడి నుండి కైలాసమునకు వస్తాడు. ఆ కైలాసంలో ఆ శివుడు పార్వతితో నాట్యం చేస్తూ కైలాసంలో ఆ నాట్యం చేస్తుంటాడు. అతడు ఆ యొక్క కైలాసము రాగానే అతడు నాట్యం చేస్తూ ఈ యొక్క చేతులు నెట్టు తిప్పుతుంటాడు కదా భరతనాట్యం లోపల. ఆ తిప్పుతూ ఇటు చూసే వరకు ఈ యొక్క భృగు మహర్షి రానే వస్తాడు దగ్గరికి. కాబట్టి కళ్ళ కావరం ఎప్పుడు నీవు ఆ యొక్క స్త్రీలోలుడవై ఆమెతో నాట్యం చేస్తూ కైలాసంలో ఉంటున్నావు కాబట్టి నీవు కూడా పూజనీయుడవు కావు అని చెప్పి అతన్ని కూడా ఆగ్రహిస్తాడు, అతన్ని కూడా శపిస్తాడు. కాబట్టి నీవు ఏ రూపమునైతే చూసి, ఏ సౌందర్యంనైతే చూసి నన్ను నీవు మర్చిపోయినావో, గుర్తుపట్టలేదో, నీవు మరి ఆ శుశ్రూష అనేటువంటిది సలపలేదో, కాబట్టి నీకు కూడా నీ రూపానికి కూడా పూజ లేదు ఈ లోకంలో. కాబట్టి నువ్వు దేనికైతే ముగ్ధుడవైనావో, ఆ స్త్రీ లోలుడవైనావో ఆ స్త్రీకి, కాబట్టి ఆ లోలుడవైనటువంటి నీకు లింగానికే పూజ కానీ మరి నీ రూపానికి పూజ లేదు అనేటువంటి భావాన్ని అక్కడ వెళ్ళబుస్తాడు భృగు మహర్షి. కాబట్టి మరి ఇక్కడ శివుడు రూపాన్ని మనం పూజిస్తున్నామంటే పూజించడం లేదు. ఎందుకు అనంటే ఆ యొక్క గురువు అనుగ్రహానికి లోను కాకుండా ఆగ్రహానికి, కోపానికి గురైనాడు కాబట్టి అతనికి ఆ లింగం అనే దానికి లింగాన్ని మనము పూజిస్తున్నాము. కాబట్టి అక్కడి నుండి వైకుంఠంలోకి పోతాడు. ఆ వైకుంఠంలోకి పోగానే అక్కడ లక్ష్మీదేవి మరి శ్రీ మహావిష్ణువుకు పాదాలు ఒత్తుతుంటూ అతడు ఆ యొక్క
ఆ పడగ శేషుడనేటువంటి నాగశేషుడనేటువంటి ఆ శేషునిపై పవలించి ఉంటాడు. ఆ పవలించినటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువుకు పాదములు ఒత్తుతూ లక్ష్మీదేవి, స్వామి నిన్ను దేవతలు, ఋషులు వీళ్ళందరూ నిన్ను ఆరాధిస్తున్నారు కదా, వాళ్ళందరికన్నా దైవము నీవే కదా అంటే, మరి నీవే కాబట్టి నీవు పాదములను నేను సేవ చేస్తున్నాను స్వామి అని పాదాలు ఆమెకు సేవ చేస్తూ ఒత్తుతుంటుంది. కాబట్టి అప్పుడు అతడు అంటాడు, నీవు నా హృదయం అనేటువంటి ఈ కౌస్తుకం అనేటువంటి దాని లోపల ఎప్పటికీ ఉంటావు లక్ష్మీదేవి. కాబట్టి అందరూ నన్ను పూజిస్తారు, సేవిస్తారు నా రూపాన్ని, కానీ నీవు మాత్రము నా హృదయ స్థానంలో ఈ కౌస్తుకం అనేటువంటి దాని లోపలనే కొలువై ఉంటావు అని చెప్తాడు. ఆమె ఆనందంతో అతని యొక్క పాదాలను ఒత్తుతుంది. అక్కడికి బృహ మహర్షి వస్తాడు. రావడంతో అతడు చూస్తాడు, ఆ మాటల్లో పడి ఇతను చూస్తాడు. చూసి లేచే మోపుకు ఆ యొక్క పార్వతీ ఆ యొక్క లక్ష్మీదేవి పాదాలను అక్కడ ఒత్తుతుంది కాబట్టి పట్టుకుంటుంది. ఆమె వెంబడే వచ్చి అతని యొక్క కాలుతో ఆ యొక్క హృదయం మీద శ్రీ మహావిష్ణువు యొక్క ఆ హృదయము కౌస్తుకం మీద తన్నుతాడు. తన్నితే అతనికి ఆ కౌస్తుకం అనేటువంటిది ఒక బంగారము ఆభరణము కాబట్టి అది కుచ్చుకుపోయి ఉంటుందని చెప్పి గురువుగారికి ఆ పాదాలు, స్వామి ఎంత సున్నితమైనటువంటి పాదములతో నా హృదయమును తన్నినావు, మీ పాదములు ఎంత నొచ్చినావో అవి అని చెప్పి ఆ పాదాలను ఒత్తుతుంటాడు. ఆ పాదాలను ఒత్తుతుంటే ఆమెకు లక్ష్మీదేవి, నేను ఇతని పాదాలు ఒత్తుతుంటే అందరూ సర్వస్వము దైవస్వరూపమని ఆరాధించినటువంటి శ్రీ మహావిష్ణువుని నేను పాదములు సేవించుతుంటే ఇతడు అతని మానవుడైనటువంటి సామాన్య మానవుని యొక్క పాదాలు ఒత్తుతున్నాడు. ఇతని కన్నా అతడు మైమర్చిపోయి అతని పాదాలు ఒత్తుతున్నాడు. ఇతడు కూడా అతనికే దాసోహం అయిపోయినాడు. కాబట్టి ఇతనికి సేవ చేసేదానికన్నా నేను ఈ ఒక వైకుంఠముని వదిలి, ఆమె కోపంతో అక్కడి నుంచి మరి ఏడుకొండలు అనేటువంటి తిరుపతికి వస్తుంది. కాబట్టి ఆ తిరుపతిలో ఆమె వస్తుంది. కాబట్టి ఆ తిరుపతిలో మరి శ్రీ మహావిష్ణువు పూజింపబడుతున్నాడంటే ఆ అలకతో వచ్చినటువంటి లక్ష్మీదేవి అయితే ఉన్నదో వచ్చినా కూడా అతడు ఆమె వెంబడి పడక మరి అక్కడ గురువుగారి బృహ మహర్షి యొక్క పాదములను ఒత్తుతూ అతడు 4 శుశ్రూషలు అనేటువంటి విధాన్ని చలిపి షోడశోపచార పూజలు చేసి నమస్కరిస్తే అతనికి పూజకు మెచ్చి అతడు ఆ యొక్క సప్త ఋషులు ఇచ్చినటువంటి ఆలో ఉన్నటువంటి ఒక శక్తి అనేటువంటి తపస్సు ఏదైతే ఉన్నదో ఆ శక్తిని అంతా కూడా శ్రీ మహావిష్ణువుకు దారబోస్తాడు. కాబట్టి దారబోసి అతన్ని అనుగ్రహభూషణముగా దీవిస్తాడు. నిన్ను లోకంలో అందరూ నీ యొక్క రూపాన్ని పూజిస్తారు అనేటువంటి ఒక అనుగ్రహభూషణాన్ని అతనికి ఆశీర్వదించి పంపుతాడు. కాబట్టి మరి ఇక్కడ శ్రీరామచంద్రుడు కానివ్వండి, విష్ణువు కానివ్వండి, వెంకటేశ్వరులు కానివ్వండి, ఇదంతా కూడా వైష్ణవ రూపంలో ఆరాధించేటువంటి వాళ్ళంతా కూడా ఒక రూపం కలిగినటువంటి వాళ్ళు. శ్రీ మహావిష్ణువు అనేటువంటి దశావతారాలు ఏవైతే ఉన్నావో ఆ దశావతారాలు కూడా మరి శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి దానితో ఆరాధింపబడుతున్నాయి కదా ఈనాడు లోకంలో. అనంటే పూజనీయుడు ఎవరు అనంటే గురువే పూజనీయుడు. అలాంటి గురువు పూజనీయుడైనటువంటి ఆ గురువును, ఆ దివ్యమంగళ స్వరూపుడైనటువంటి ఆ యొక్క పూజనీయుడైనటువంటి ఆ యొక్క పరశురామ సీతారామచంద్ర స్వామిని, ఆ దివ్యమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుని పరశురామ నరసింహదాసు ఆరాధించినట్లు ఆ శ్రీరామచంద్రుడే పరశురామ నరసింహదాసుగా తాను ఆరాధించినాడు కదా భగవత కృష్ణదేశకేంద్రుల వారు. అలాంటి ఆరాధించినటువంటి ఆ గురువును ఆరాధించినటువంటి మహానుభావుడు ఆ గుర్తు రహితమైనటువంటి స్థితి ఆ గురువులో తాను చూసి ఆనందించినాడు. ఆ గురు బోధచే విన్నటువంటి ఏ బోధ అయితే ఉన్నదో ఆ బోధచే మరి ఈ జనన మరణములు అనేటువంటి భ్రాంతి లేక చేసుకునేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఇక్కడ జనులే, మానవులే. 84 లక్షల జీవ ఉపాధులలో శ్రేష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. కాబట్టి ఈ మానవ జన్మకు కావలసింది ఏంది? మరి తాను వచ్చినందుకు తాను లేక చేసుకునేటువంటి జనన మరణ భ్రాంతి రహితం చేసుకునేటువంటి ఏ బోధ అంటే ఇది పరిపూర్ణ బోధ. ఈ పరిపూర్ణ బోధను తన గురువు అయినటువంటి శ్రీ పరశురామ సీతారామ దేశకేంద్రులచే విన్నటువంటి ఆ బోధనంతా కూడా తన మస్తికము నుండి మరి ఆ వాక్కు రూపములో ఇక్కడ కలము అనేటువంటి ఒక పెన్ను రూపములో రాస్తున్నాడు ఈ పద్యాలని. కాబట్టి జనులారా అని
సంబోధన చేస్తున్నాడు. కాబట్టి మరి ఇక్కడ జనుని రూపంలో ఉన్నటువంటి గురువే ఆరాధ్య దైవము కానీ మరొక దైవము లేనే లేదన్నటువంటి భావనలో శ్రీ భావతకృష్ణ దేశికేంద్రుల వారు మరి ఈ జనుని రూపంలో ఉన్నటువంటి తన గురువుతో ఉన్నటువంటి ఆ గురు బోధను మరి ఎవరికి మళ్ళీ తెలియజేస్తున్నాడు అంటే ఈ జనులకే. కాబట్టి ఈ జనులకే జనన మరణములనేటువంటి ఒక భయభ్రాంతులనేటువంటి భయభ్రమలనేటువంటి ఈ సుఖ దుఃఖములనేటువంటి భ్రమలు ఉన్నావు. కాబట్టి ఆ భ్రాంతిని తొలగజేసేటువంటిది మరి ఈ బోధ అనేటువంటి దానిచే తన గురుబోధను తాను మరి ఇక్కడ మరి ఎగజల్లుతున్నాడు. జనులార జనన మరణములను దృఢగన్న జోయజాలు అని చెప్పి తన గురుబోధను తాను తన రూపమైనటువంటి జనులందరికీ కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి ఇక్కడ గురువు మరి అలాంటి బ్రహ్మ విష్ణు ఈశ్వరులకే అధిష్టానంగా ఉన్నటువంటి ఏ పరబ్రహ్మం అయితే ఉన్నదో ఆ పరబ్రహ్మము అధిష్టాన పరబ్రహ్మం అనేటువంటి స్వరూపమే అది గురుస్వరూపము. కాబట్టి ఆ గురుస్వరూపము అనేటువంటి దానికి మనకు గురుగీతలో కూడా మరి పరమశివుడు మరి పార్వతికి చెప్పినాడు కదా. ఏమని అంటే ఈ గురుగీతలో ఉన్నటువంటి రహస్యమునంతా కూడా ఓ దేవి నీవు నాకు మరి అర్ధాంగి అయినావు కాబట్టి శిశురాలవైనావు కాబట్టి శిశురాలు ఎప్పుడైతే ఉపదేశం పొందిందో పార్వతీదేవి ఆ పార్వతీదేవికి ఈ గురుగీతలో ఉన్నటువంటి రహస్యమునంతా కూడా తెలియజేసినాడు కదా. ఏమని శ్రీ గురు కృపా ప్రసాదేన బ్రహ్మ విష్ణు మహేశ్వర సామర్థ్యమభజన సర్వే సృష్టి స్థిత్యంత కర్మణి అని చెప్పినాడు కదా. ఓ పార్వతి ఈ యొక్క సృష్టి చేసేటువంటి బ్రహ్మ కానీ మరి పోషించేటువంటి విష్ణువు కానీ మరి లయం చేసేటువంటి నేను కానీ మరి ఎవరి శక్తి చైతన్యం వలన మేము పనులు చేస్తున్నాము అంటే ఈ 84 లక్షల జీవోపాధులలో ఉన్నటువంటి మానవులు కోట్ల దేవతలందరూ కూడా మమ్మల్ని ఆరాధిస్తే మేము ఎవరిని ఆరాధిస్తున్నాము అంటే ఆ గురు పరమాత్మనే ఆరాధిస్తున్నాము. శ్రీ గురు కృపా ప్రసాదేన బ్రహ్మ విష్ణు మహేశ్వర. ఆ శ్రీ గురు కృపా ప్రసాదేన అంటే మా త్రిమూర్తులకు అధిష్టానంగా ఉన్నటువంటి అంటే పంచాది దేవతలకు అధిష్టానంగా ఉన్నటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే ఉన్నదో ఆ పరబ్రహ్మ స్వరూపముని మేము ధ్యానిస్తున్నాము. ఆ పరబ్రహ్మం యొక్క శక్తి చైతన్యం లేనట్లయితే ఇక్కడ బ్రహ్మ నిర్జీవమే, విష్ణువు నిర్జీవమే, నేను కూడా నిర్జీవమే. మరి కాబట్టి ఎవరి చైతన్యం వలన మేము ఈ పనులు చేస్తున్నాము సృష్టి స్థితి లయములు అనేటువంటివి అంటే శ్రీ గురు కృపా ప్రసాదేన ఆ శ్రీ గురు కృప ఆ జగదధిష్టానమైనటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే ఉన్నదో ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది అది గురుస్వరూపము. ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి గురుస్వరూపమును మేము ధ్యానిస్తున్నాము. కాబట్టి ఓ పార్వతి నువ్వు కూడా ఆ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు సాక్షాత్ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సాక్షాత్కారమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపము తస్మై అట్టి గురువులు నేను ధ్యానిస్తున్నాను అని చెప్పి మరి పార్వతికి తెలియజేసినాడు కదా. మరి గురుగీతలో శివుడు మరి అలాంటి గురుస్వరూపముని ఇక్కడ ఆ గురుస్వరూపమే దివ్యమంగళ స్వరూపమైనటువంటి అధిష్టాన పరబ్రహ్మములో తానకు అతీతమైన అన్యమైనటువంటి ఏ పరిపూర్ణ పరభయలైతే ఉన్నదో పరిపూర్ణ పరభయలను తెలుసుకున్నటువంటి తన గురువు ద్వారా ఆ భ్రాంతి రహితముని చేసుకున్నటువంటి ఆధిష్టాన పరబ్రహ్మ స్వరూపములో ఉండి తాను లేని స్థితిలో ఉన్నటువంటి శ్రీ పరశురామ నరసింహదాసు శ్రీ పరశురామ సీతారామస్వామి అయినటువంటి తన గురువును ఇక్కడ ధ్యానిస్తున్నాడు. మరి మనకు కూడా గురువు ఏం చేస్తున్నాడు ఇక్కడ అని అంటే మనని కూడా గురువు ఇక్కడ ఈ దివ్యమంగళ స్వరూపమైనటువంటి ఈ రూపముతో వచ్చి అంటే ఈ పరంపరలో అవతరించినటువంటి వాళ్ళందరూ చెప్పుకున్నాము కదా. శ్రీ మహావిష్ణువు కాడి నుంచి శ్రీ అమలానంద పాటల పట్టణనాథ్ గారి నుంచి మన వరకు మనం ఉపదేశమై మనం గురు సేవకులుగా ఉన్నాం కదా. మరి మన సేవకులుగా ఉన్నటువంటి మనమంతా కూడా సేవ ఎవరికి చేస్తున్నామంటే గురువుకు. తన గురువుకు తాను దాసుడు, తన గురువుకు తాను దాసుడు, తన గురువుకు తాను దాసుడు అట్లా పరంపరలో వచ్చినటువంటిదే ఇది గురు పరంపర. కాబట్టి అలాంటి గురు పరంపరలో ఉన్నటువంటి మరి ఆ గురువు శ్రీ అమలానంద పాటల పండరనాథ సద్గురువుల గురువర్యుల వారు కూడా మనందరినీ కూడా మరి ఇప్పుడు ఏం చేసినాడు అంటే మాయాపిండముగానున్న మనల్ని మంత్రపిండముగా మార్చేసినాడు కదా. మరి ఆ మంత్రపిండం అనేటువంటి ఆ జ్ఞానాన్ని మనకు మాయాపిండముగా ఉన్నటువంటి మరి మాయాపిండం అనేటువంటిది ఈ మాంసపు ముద్దగా ఉన్నటువంటిది ఈ పిండాన్ని ఏం చేసినాడు ఈ శరీరంతో ఉన్నటువంటి మనల్ని మంత్రపిండముగా తీర్చిదిద్దినాడు కనుక ఆ గురువే బ్రహ్మస్వరూపము.
ఏ గురువు ఏ ఉపదేశం అయితే ఇచ్చి నిన్ను తీర్చిదిద్దినాడో, మరి ఏ మంత్రపిండముగా ఈ యొక్క మాంసపు ముద్దగా ఉన్న నిన్ను మంత్రపిండముగా మార్చేసినాడు గనుక గురువే బ్రహ్మస్వరూపము. మరి అలాంటి మంత్రపిండమైనటువంటి జ్ఞానాన్ని మరి పోషింపజేయుచున్నాడు కనుక గురువే తన గురుబోధచే ఎన్నో మరి శాస్త్రాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ మనకు తెలుసా అంటే తెలివయి. మరి అలాంటి పండితోత్తముడైనటువంటి ఆ యొక్క పరిపూర్ణ గురువు వలన గ్రహించినటువంటి బోధనంతా కూడా మరి మనకు చెప్పి ఆ జ్ఞానాన్ని పోషిస్తున్నాడు కాబట్టి ఆ గురువే విష్ణువు. కాబట్టి అలాంటి ఆ గురువు మనల్ని అజ్ఞానంధకారంలో పడకుండా రక్షిస్తున్నాడు కాబట్టి ఆ గురువే ఈశ్వరుడు. కాబట్టి మరి పరిపూర్ణ బోధ ప్రకారంగా చూసినట్లయితే మరి ఆ యొక్క ఆ ఆ బ్రహ్మ విష్ణు ఈశ్వరులకు అధిష్టానంగా ఉన్నటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే ఉన్నదో అది నేనే అనేంత నీవే అని చెప్పి తెలియజేసి ఆ దాని అంతఃకరణము యందు ఆ పరిశుద్ధమైనటువంటి ఆ పరమాత్మ స్థానముని యందు ఆ పరిపూర్ణ పరభయలను నాటజేయుచున్నాడు గనక పరిపూర్ణ బ్రహ్మ, పరిపూర్ణ గురువు, పరిపూర్ణ బ్రహ్మ. మనం పరిపూర్ణ బోధ ప్రకారం చూసినట్లయితే ఆ పరిపూర్ణమునే మన మదిలో నాటజేయుచున్నాడు కనుకనే గురువు బ్రహ్మ, పరిపూర్ణ బ్రహ్మ. మరి విష్ణువు అని అంటే ఆ పరిపూర్ణ పరభయలందు లేనెరుక లేనే లేదనేటువంటి దానిని మనకు తెలియజేస్తున్నాడు కదా. మన హృదయములో విశాలమైనటువంటి ఒక బోధ చేత విశాలపరుస్తున్నాడు కదా. ఆ విశాలమైనటువంటి ప్రదేశంలో నేను లేనెరుక లేనే లేదని మరి పోషిస్తున్నాడు కదా, చెప్తున్నాడు కదా, బోధ చేస్తున్నాడు కదా. కాబట్టి గురువే శ్రీ మహావిష్ణువు. మరి ఇంకా ఆ యొక్క నీలో ఉన్నటువంటి ఏ ఎరుకైతే ఉన్నదో ఆ ఎరుకని లేక చేస్తున్నాడు కాబట్టి ఆ యొక్క పరిపూర్ణ పరభయలను లేనెరుకని మరి బోధ చేసి ఆ ఎరుకని మరి గురుదక్షిణగా అర్పించమని చెప్పి గురుదక్షిణగా నీవు అర్పిస్తున్నావు కాబట్టి ఆ లేనెరుక లేనే లేదనేటువంటి భావన నీకు నీ నుండి లేనెరుకని లేక చేస్తున్నాడు కనుక గురువే మహేశ్వరుడు. అందుకొరకే గురుడే బ్రహ్మము, గురుడే విష్ణువు, గురుడే ఈశ్వరుడు గుట్టు తెలియుమా అని గురుగారు తత్వప్రకాశికలో రాయడము జరిగింది. కాబట్టి అలాంటి సద్గురు స్వరూపమైనటువంటి ఆ దివ్యమంగళ స్వరూపమైనటువంటి ఆ గురుస్వరూపముని మరి ఎవరి లోపల చూస్తున్నాడు ఇక్కడ అంటే ఈ జనుల లోపల చూస్తున్నాడు. కాబట్టి ఈ జనులారా అని సంబోధన చేసి కాబట్టి మరి జనులారా జనన మరణముల దొరగంద్రోయజాలు, ఈ జనన మరణములు అనేటువంటి భ్రాంతి మీకు ఉంది కాబట్టి ఈ భ్రాంతి ఎవరు బయటపడాలి అంటే జనులే కాబట్టి మీరే ఈ జనులైనటువంటి మీకే ఈ నా బోధ విన్నట్లయితే మీకు జనన మరణములు అనేటువంటి భ్రాంతి లేకుండా పోతుంది అని చెప్పి జనులని మేల్కొల్పుతున్నాడు ఇక్కడ శ్రీమద్భాగవత కృష్ణ జయస్కేంద్రుల ప్రభుల వారు. జనులారా అని సంబోధన చేస్తూ ఈ జనులకు కావలసినటువంటి బోధ ఏదైతే ఉన్నదో పరిపూర్ణ బోధ, ఈ బోధ మీరు విన్నట్లయితే మీరు మేల్కొనండి, మేల్కొల్పుతున్నాడు జనులందరినీ కూడా. జనులారా అని సంబోధన చేస్తూ తన యొక్క గురుస్వరూపమునైనటువంటి ఆ గురుస్వరూపముతో ఆ శ్రీ దివ్యమంగళ స్వరూపుడైనటువంటి పరశురామ సీతారామస్వామిచే గ్రహించినటువంటి పరిపూర్ణ బోధనంతా కూడా జనులకు మరి అందజేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి జనులారా ఇది మీరు ఈ బోధ విన్నట్లయితే జనన మరణములు అనేటువంటి భ్రాంతి లేక చేస్తుంది ఈ బోధ. మరి ఈ బోధకు ఎవరు అర్హులు అంటే లక్షణయుతమై వినువారికి కనువారికి అని అంటున్నాడు ఇక్కడ. అంటే లక్షణయుతమై అంటే ఓ జనులారా మీరు ఈ యొక్క పరిపూర్ణ పరభావ్యం అనేటువంటి దానిని మీరు గ్రోలటానికి లక్షణయుతులైతే సరిపోతుంది, లక్షణయుతులై వినండి అంటున్నాడు. ఎవరు మరి లక్షణయుతులు ఇక్కడ అంటే ఇక్కడ త్రికరణ శుద్ధి ప్రవర్తకులై శ్రీ గురుపాదముని బట్టి గురుమంత్ర సిద్ధులైనటువంటి వారందరూ కూడా ఈ త్రికరణ శుద్ధితో గురుభక్తి, గురునిష్ట, గురుసేవ అనేటువంటి 4 శుశ్రూషలు, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, స్థాన శుశ్రూష, ఆత్మ శుశ్రూష అనేటువంటివి 4 శుశ్రూషణలు గురువుని పూజింపబడేటువంటి వాళ్ళందరూ కూడా మరి వీళ్ళందరూ గురువు యందు భక్తి విశ్వాసములు ఉన్నటువంటి వారు అందరూ కూడా
ఈ లక్షణయుతులే. ఇలాంటి వారికి ఈ యొక్క బోధ అనేటువంటి తన మాట మీకు నాటుతుంది అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ దేశికేంద్రుల ప్రభు అరియులు. కాబట్టి ఇలాంటి లక్షణయుతులై ఉంటే మీరు నా మాట అనేటువంటిది మీకు మదిలో నాటుతుంది. ఆ నాటి ఏం చేస్తుంది మిమ్మల్ని అంటే మీలో ఉన్నటువంటి యొక్క భ్రాంతిని లేకుండా చేస్తుంది. కాబట్టి వినువారికి కనువారికి తనలా ఎరిగించు దీన్ని తప్పక వింటే. కాబట్టి అలాంటి విని కనేవారికి వినేవారికి కనేవారి అంటే చూచేవారికి కనువారికి అంటే ఏ పరిపూర్ణ పరభయములు చూడాలి అనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వారికి, నిజమైనటువంటి దైవాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వారికి మరి తనలా ఎరిగించు దీన్ని అంటే తన స్వరూపం ఏదో ఆ అధిష్టాన పరబ్రహ్మ స్వరూపమైనటువంటి తానే నేను. కాబట్టి తానే నేను, నేనే తాను ఉన్నటువంటి ఆ పరిపూర్ణ బోధలో నేను లేనేలేనటువంటి భావము మీకు ఇది తెలియబడుతుంది. కాబట్టి తనలా ఎరిగిస్తున్నాను దీన్ని. తనలా అంటే తన గొప్పతనాన్ని, తన లావుతనాన్ని, తన శరీరాన్ని గురించి కాదు ఇక్కడ చెప్పేది. ఇక్కడ తనలా అంటే తన యొక్క సస్వరూపము, తన యొక్క నిజస్వరూపము ఏదో ఆ నిజస్వరూపము ఆ పరిపూర్ణ పరభయం లోపట లేనే లేదనేటువంటి యొక్క భావము ఈ బోధ తెలియజేస్తుంది. కాబట్టి తనలా ఎరిగించు దీన్ని తప్పక వింటే అప్పుడే వారాలు ఎప్పుడు కంటే తప్పక విన్నటువంటి వారికి ఏమవుతుంది? ఎప్పుడైతే అప్పుడే వారాలు ఎప్పుడు గంటే అనేటువంటి మాట ఇది భారత కృష్ణదేశ కేంద్రాల వారు మనకిక్కడ ఈ ముక్తులు అనేటువంటివి జీవన్ముక్తి, విదేహముక్తి, సత్యోముక్తి అనేటువంటివి 3 ముక్తులు ఉన్నాయి. అంటే జీవన్ముక్తి అని అంటే ఈ జీవో బ్రహ్మైక్యపరహ అంటే జీవుడు బ్రహ్మస్వరూపాన్ని పొందితే ముక్తి అని చెప్పి మనకు అద్వైత సిద్ధాంతం తెలియజేస్తుంది. కాబట్టి ఆ బ్రహ్మస్వరూపము నుండి తాను లేకపోయిన నాడే ఈ జీవన్ముక్తి అనేటువంటిది, నిజమైనటువంటి సద్యోముక్తి అనేటువంటిది ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కృష్ణ ప్రభుల వారు. మరి విదేహముక్తి అంటే దేహము పోయిన తర్వాత ఈ జీవుడు మరి విష్ణులోకానికి పోతాడు, వైకుంఠానికి పోతాడు, బ్రహ్మలోకానికి పోతాడు, దివ్య లోకాలకు పోయి మరి అక్కడ ఆ మోక్షం అనేటువంటిది పొందుతున్నాడు అనేటువంటిది చెప్తున్నారు కదా వీళ్ళందరూ. మోక్ష పదవులు అనేటువంటివి సారుజ్య, సాముప్య, సాలోప్య, సామీప్య అనేటువంటివి ఈ లోకాలను చెప్పి ఆ లోకాలలో నీకు మోక్షం ఉంది అని చెప్తున్నాయి కదా. ఈ పురాణాలు, వేదాలు ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా వీళ్ళందరూ కూడా. అలాంటిది విదేహముక్తి, శరీరాన్ని వదిలిపోయి చనిపోయిన తర్వాత ముక్తి పొందేది కాదు నాయన. ఈ శరీరం ఉన్నప్పుడే ఇప్పుడే నీవు గురువుని చేరి ఆ గురువుచే విన్నటువంటి ఆ బోధ వలన ఎప్పుడు వింటే అప్పుడే నీవు లేకపోతావు. కాబట్టి నా బోధ ఎప్పుడు నీవు వింటావో ఆ మదిలో నీకు నాటుతుందో నా మాట, అప్పుడే నీవు లేకపోతావు. కాబట్టి ఇది సత్యోముక్తి. కాబట్టి అప్పుడే వారాలు ఎప్పుడు నీ మదిలో ఈ పలుకు నాటుతుందో, ఏ పలుకు నాటజేసిందని చెప్పుకున్నాం మనకు ఆ అంతఃకరణం అనేటువంటి ఆ యొక్క అధిష్టాన పరబ్రహ్మం అనేటువంటి అంతక చైతన్యం నందు ఇది పరిపూర్ణ పరభయలు అనేటువంటిది ఎప్పుడైతే మాట నాట చేస్తున్నాడో, తన గురువు వలన గ్రహించినటువంటి, దర్శించినటువంటి ఆ యొక్క దివ్య దర్శనాన్ని ఎప్పుడైతే మనకు నిజ దైవాన్ని దర్శింపజేస్తున్నాడో గురువు, అప్పుడే అది నాట చేస్తున్నాడు. కాబట్టి అప్పుడే వారాలు ఎప్పుడు కంటే కనుక వినబుద్ధి అయితే వినుడు చదివేదా. ఇక లేకుంటే మీకు వినబుద్ధి అయితే ఇది చదువుతామంటే చదవండి, మీకే కనుగొన మనసు అయితే కనుడి పుస్తకమంతా. కాబట్టి మేము చదువుకుంటామయ్యా, ఈ పుస్తకంలో ఉన్నటువంటి దాన్ని అంతా కూడా మేము చదువుకొని రహస్యాలు గ్రహిస్తామంటే మరి గ్రహించండి, తప్పక వింటే అప్పుడే ఎప్పుడు కంటే. కాబట్టి ఇది గురువు ద్వారానే తెలుసుకోవాలి తప్ప మరి మనకు ఏమని చెప్పింది ఇక్కడ గురుగీత అని అంటే గురోర్ముఖేన జ్ఞాతవ్య అన్యదా గ్రంథకోటివి. గ్రంథాలు ఎన్ని చదివిన ఈ గ్రంథం ఒకవేళ మీరు చదువుతామంటే ఇది మీకు చదివటానికి ఈ మాట నాటుతుందా మీకంటే నాటదు. కాబట్టి ఏ పురుషుడు గురువర్యుని శ్రీపాదము పట్టలేదు సేలుగా నాతండి ఈ పుస్తకమును చూసిన మది నిల్వదోయి అని అన్నాడు కదా ఒకడ. మరి అలాంటి పరశురామ నరసింహదాసు గారి యొక్క పాదములు తన హృదయ
కమలములో ఉంచుకొని మరి ఒక వాక్కు అనేటువంటిది నాటినటువంటి ఆ బోధ అనేటువంటి బోధని మీకు చెప్తున్నాను. ఆ బోధ మీకు నాటాలంటే మీరు గురుపాదము పట్టి ఈ యొక్క గురుపదేశాన్ని పొంది ఈ యొక్క గురు ఆ యొక్క అనుగ్రహభూషణమైనటువంటి బోధ విన్నట్లయితే ఇది మీకు అప్పుడే ఎప్పుడు వింటే అప్పుడే మీకు జనన మరణములు అనేటువంటి భ్రాంతిని తొలగజేస్తుంది అని చెప్పి ఈ కందార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువర్యులు. కాబట్టి అలాంటి శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్రుల ప్రభువర్యుల పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు చేస్తూ గురువుగారి అనుగ్రహ భూషణముతో అందినంత మీకు ఈ యొక్క కందార్థము ద్వారా గురు అనుగ్రహ భూషణముగా దీన్ని ఆ గురుకృప వలన అందించినాను. ఆ గురువుగారే నా నుండి పలికించినాడు కనుక చెప్పేదంతా కూడా ఆ గురువాక్యమే గురుకృపనే అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై.